పెట్రోల్ కొట్టించుకున్నాం ఇక్కడ. వాడి బండి చూడండి. కలిసింది ఆఫ్టర్ లైక్ మేబీ 1 year తర్వాత కలిసినాం మళ్ళీ అందరం. ఇప్పుడే అలా హాయ్ చెప్పేసి వచ్చినాం ఎవరికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎక్కడ ఉన్నారు అనుకుంటా. అలా నేను కరెంట్లీ హనంకొండలో ఉన్నా. ఎక్కడంటే ప్రణీత్ గారి ఇంటి దగ్గర. ఇప్పుడు ఏంటంటే వ్లాగ్ పెళ్ళి ఎక్కడ అంటే మంచిర్యాల పోవాలి. మా వాళ్ళు పొద్దున రెడీ కానరా అంటే 9:30 చేసారు. ఇప్పుడు మంచిర్యాల పోవాలి గైస్. అది ఇదే ప్రణీత్ గారి ఇల్లు. మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాడు. అలా పొలాలు ఉంటాయి. ఇది చేపలది కదా ఉన్నాయా? చేపల కేంద్రం. ఇక్కడ చేపల పిల్లలు వేసి పెంచుతారు, తర్వాత అమ్ముతారు మళ్ళా. అదంతా డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, పెద్ద డైరీ ఫార్మ్. మన హన్మకొండ మొత్తం ఇదే పెద్ద డైరీ. విన్నారా? అది ఇది వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. మనోళ్ళు రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రోడ్ మీదకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళని కలిసి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి హుజరాబాద్. అక్కడ నుంచి కార్లో వెళ్ళాలి. కారా అది బండారా? కొంచెం కడుక్కోరా అదరా బండిని. ముఖం కడుక్కుంటే సరిపోయింది. అరా బండికి అప్పుడప్పుడు తుడవాలరా. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాం ఇక్కడ. వాడి బండి చూడండి. ఇది వచ్చేసి చాలా సేఫ్గా ఉన్నారు. రీసెంట్గానే మా కాలేజ్ పిల్లలకి చాలా యాక్సిడెంట్ అయింది ఇక్కడ. ఇది వచ్చేసి మా కాలేజ్ ఎస్ఆర్ యూనివర్సిటీ అండ్ నేను చదువుకున్నప్పుడు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. 6 సంవత్సరాలు లేదండి కాలేజ్ అయిపోయారు. అప్పటికి చాలా డిఫరెన్స్. ఇంకా తొర్తి గైస్, మేము కాలేజీలో ఉన్నప్పుడు అసలు ఏం లేకుండే. రోడ్ చిన్న రోడ్ ఉంటుండే. మొత్తం ఘోరంగా డెవలప్ చేసింది సర్కిల్. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసాం ఇక్కడికి. వీడు లియో. హాయ్ చెప్పా. మీరు రాజీగానికి ఏమవుతారు? రాజా మీకు మామ అవుతాడా? బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం. అది చెప్తాము. మనం పోయే కార్ అక్కడ ఉంది. రాజీగాన్ కోసం వెయిటింగ్. వాడు వస్తే వెళ్ళిపోవాలి. గ్యాంగ్ కలిసింది ఆఫ్టర్ లైక్ మేబీ 1 year తర్వాత కలిసినాం మళ్ళీ అందరం. మా బక్కోడు లడ్డు అయ్యండి కొంచెం. అరే బండి మీద వస్తుంటే ఏర్పడుతుందిరా. ఏంది లేట్? నాడు జల్దీ. ఎన్ని లీటర్? 27. మా ట్యాంక్ ఫుల్ కొట్టిస్తుండు. బాగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. వద్దు ఫ్రెండ్స్ అట. ఫ్రెండ్స్ వాడు జగత్ బాగా ఇంకా బాగా. ఇప్పుడే అలా హాయ్ చెప్పేసి వచ్చినాం ఎవరికి. హేమరాజుకి. అరే అంతే కూర్చున్నారా మరి? బాటిల్ రోహిత్ అన్నాడు. అరుణ్ గారు డ్రైవింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు
వాడు ఎంత పిల్లగా ఉంటాడు చూడమ్మా. నేను చాలా. షాక్ అయినా అప్పుడు వీడు నా వాడేనా అని. ఎక్స్చేంజ్ చేసి తీసుకొచ్చాడు. అల్లు అర్జున్ సినిమా లెక్క. దుర్గం చెరువు ఇన్ కరీంనగర్. వాటర్ అయితే లేవు. నైట్ లైట్స్ వస్తాయి కదా. మానేరు డ్యామ్, ఇదంతా మానేరు డ్యామ్. ఆడికి వెళ్ళిపోతే మంచి డ్యామ్ కూడా కనబడి మొత్తం ఎండిపోయింది కాదురా. మొత్తం ఇది వచ్చేసి ఎన్టీపీసీ మంచిర్యాలకి వెళ్ళే దారిలో రామగుండం దగ్గర ఉంటుంది. లోపల పోదామా చెప్పురా, నేనే కోల్ ఇచ్చేది దానికి. మనం ఇప్పుడు క్రాస్ చేయాలి గోదావరి. ఇందారం 1 ఓసి అది ఓపెన్ గ్యాస్. చెలి మనసును గెలిచిన వరుడికి వరుడికి పోటీ ఎవరు? ఇప్పుడే మంచిర్యాల రీచ్ అయినాం. కార్లు ఉంటే ఏం ఏర్పడలేదు కానీ బయట ఎండ మామూలుగా లేదు, ఇచ్చి పడేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ గిఫ్ట్ తీసుకుందామని వస్తున్నాం. ఏం రాదు A to Z. ఫైనల్గా ఈ ఫ్రేమ్ తీసుకుంటున్నాం. ప్రైస్ చెప్పాలన్నని 1250. గిఫ్ట్ షాప్లో ఈ వాచ్ చాలా యూనిక్గా కనపడింది. గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయింది. గిఫ్ట్ ప్యాకింగ్ చేపించి పెళ్ళికి వెళ్ళిపోతున్నాం. ఇది ఏం ఏరియా రా అసలు, ఐడియా ఉన్నా? ఏం ఏరియా ఇది? నువ్వు జగత్ కానీ అడితే చెప్తాడు కరెక్ట్. ఏడి కారేది? కారేది వాడేది అక్కడ ఉన్నట్టుంది. అడున్నది అదే. ఇదే మన కార్. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది, వచ్చింది లేట్. ఈ పెళ్ళి వచ్చేసి నా బీటెక్ క్లాస్మేట్ సనత్ వాళ్ళ చెల్లెలది. హియర్ కమ్స్ సనత్. పెళ్ళి మెన్యూ వెజిటేరియన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉండే, మంచిగా కుమ్మి పడేసినాం. బంపర్ ఇష్యూ వస్తే గరాజ్కి వచ్చినాం చేపించుకోనికి. జగత్ ఏం కాదు, టెన్షన్ ఏం పడకు. అసలు మార్చే వచ్చింది కానీ ఎండ ఎట్లా కొడుతాను, ఎండ దారుణంగా కొడుతున్నాయి. వాటర్ కోసం పోతున్నాం. వాటర్ చుట్టుపక్కల అసలు ఏడ లేవు షాప్స్. ఇక్కడ ఒక RO ప్లాంట్ ఉంది, మన దగ్గర వాటర్ బాటిల్ ఉంది. ఎన్నుకున్న ప్లాంట్లోనే అన్న ఫ్రీగా వాటర్ ఇచ్చిన 2 బాటిల్ చల్లగా అయినా ఇప్పుడే. థ్యాంక్ యూ అన్న. కూర్చోనికి మంచి ఒక సోఫా, మంచి పరుపు. ఆన్ చేయి. లాస్ట్ టైం చాలా టఫ్ వచ్చింది, ఇది చాలా సింపుల్ అయిపోయింది మ్యాచ్. పిజ్జా కప్పు నమ్దు. అమ్మాయిలు కొట్టి ఉమెన్స్ కొట్టి ఇటు మనం కొట్టినాం. ఇక అటో అండర్ 19 కొట్టి
ఇలా ఒక చపాతి తీసుకొని ఇలా ఆనియన్ పెట్టుకొని ఇలా అయ్యో చికెన్ రావట్లే సరే పన్నీర్ ట్రై చేద్దాం చికెన్ పక్కన పెట్టి. ఇట్లా అంటానా ఏదో అట్లుంది జస్ట్ ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయింది. మోస్ట్లీ ఎన్ని అవర్స్ పడుతుంది రా ఇంకా? మార్నింగ్ 3 అవుతుంది. కరెంట్లీ టైం ఎంత? 1 అవుతుంది. ఇంకా 2 అవర్స్ పట్టచ్చు, 2.5 అవర్స్ పట్టచ్చు. మెల్లగా వెళ్ళిపోదాం మార్నింగ్ వరకు. నో హరీ. నా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలా లేట్ అయింది. సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.